SA6 ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ చుట్టుపక్కల జరుగుతున్న అవినీతి గురించి మాకు తెలియజేయాలనుకుంటే ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కి తెలియజేయండి. న్యూస్ చదువుతుంది మీ శ్రీనివాస్. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస MRO కార్యాలయంలో భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిపై అలుపెరగని సాయుధ పోరాటం చేసి అదే సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన త్యాగదాన యోధుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన శృంగవరపుకోట ఎమ్మెల్యే కోల లలితకుమారి. ఈ సందర్భంగా లలితకుమారి గారు మాట్లాడుతూ భారత స్వతంత్ర చరిత్రలో ఒక మహాజ్వాల శక్తిగా అల్లూరి సీతారామరాజు గుర్తింపు పొందారని పేర్కొన్నారు. బ్రిటిష్ వారితో అలుపెరగని పోరాటం చేసి అల్లూరి సీతారామరాజు 22 ఏళ్ల వయసులో పశువులు బాయటం బాధాకరమన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, MRO, CI, SI, ADO కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనుకుంటారు త్యాగ ఫలిత కారణంగా స్వతంత్ర సమాజంలో స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈనాటి ప్రస్తుత సమాజంలో మన అందరి మహనీయుడు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో భయభ్రాంతులకు గురి చేసి గడ పుట్టించి ఈ దేశానికి నేనున్నానని విప్లవ వీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని సమాజంలో ఉన్న అందరం కూడా మర్చిపోకుండా వారిని ఈనాడు స్మరిస్తూ ఘనమైన నివాళులు వారికి అర్పిస్తూ ఆ మహనీయుడు తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర ఆ ఒక్క విప్లవ గానమే ఆనాడు స్వతంత్ర సమరయోధులందరికీ ఒక ధైర్యాన్ని, ఒక స్ఫూర్తిని ఇచ్చి బ్రిటిష్ వాళ్ళని ఆనాడు నేనున్నా నీ సమాజానికని ఒక దిక్సూచిగా ఆ మహనీయుడు త్యాగం చేసిన మహనీయుడు విప్లవ వీరులు మన్యం గుండెల్లో ఈనాటికి చిరస్థాయిగా ఉండే విప్లవ నాయకుడు. అటువంటి మహనీయుడు మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తిని సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ ధైర్య సాహసాలతో సమాజ సేవకి మహనీయుని స్మరిస్తూ ముందుకు వెళ్ళాలని ఎక్కడికక్కడ వాళ్ళ జయంతి ఉత్సవాలు గౌరవ మనం అందరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారు కూడా జయంతిలో ఇవాళ నివాళులు అర్పిస్తూ రాబోయే రోజుల్లో మరి ఆ మహనీయుని మర్చిపోకుండా